దానికంటే వేరుగా ఉందా? దెన్ ఎలా ఉంది? డెఫినెట్గా బియాండ్ దట్ సార్. నేను ఊహించింది ఇంకా తక్కువే ఊహించుంటాను. బట్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తుంది అయితే చాలా, అంటే ఇట్లాంటిది నేను ఎప్పుడు అనుకోలేదు, బట్ అది జరుగుతుంది. కానీ నర్వస్నెస్, ఎక్సైట్మెంట్ వీటన్నిటికన్నా ఇంకేదో సార్ అది. నీకు అంటే బీన్ దేర్ అంటే నాట్ యాజ్ అ డైరెక్టర్ కానీ, బట్ ఐ బీన్ దేర్ కాబట్టి నీకు నాకు తెలిసి నీ ఇద్దరు ఆల్రెడీ ఉండదు నీకు, అండ్ రోజులు లెక్క పెడుతుంటావు. ఎవ్రీడే మార్నింగ్ ఇంకొక రోజు దగ్గరకు వచ్చాం రిలీజ్కి అన్న ఫీలింగ్, అది ఇంకా నీకు యాజ్ యూ గో క్లోజర్ ఇట్ గెట్ ఏమంటారు, ఇంకా స్లో అవుతుంది టైము. అంటే ఇక ఇప్పుడు 11వ తారీఖు 48 గంటలాగా అనిపిస్తుంది, 12వ తారీఖు 72 గంటలాగా అనిపిస్తుంది, 13వ తారీఖు ఇంకా లాంగ్ అనిపిస్తుంది. బట్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, 14 నుంచి నీకు ఒక వారం రోజులు ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు, అలా వెళ్ళిపోతుంది, మ్యాజిక్ లాగా మాయమైపోతుంది. బట్ దిస్ ఈస్ ద బెస్ట్ ఫీలింగ్ ఐమ్ టెలింగ్. లైఫ్లో ఎన్నైనా సినిమాలు తీయచ్చు, ఏమైనా చేయొచ్చు, బట్ ఫస్ట్ ఫిలిం ముందు ఉండే ఎక్స్పీరియన్స్, దిస్ ఇస్ వాట్ విల్ క్యారీ ఫర్ ఎవర్. ఆ ఎనర్జీ ఐ థింక్ ఫర్ ఎవర్ రిమెంబరింగ్ ఉంటుంది. అది మీరు చెప్పేది ఐ కెన్ పిన్ టు పిన్ ఐ కెన్ ఫీల్ ఇట్. అండ్ ఇఫ్ ఐ కెన్ టెల్ వన్ థింగ్ ఏంటంటే జస్ట్ బీ ప్రెజెంట్. మనం మాట్లాడుకుంటున్నట్టు ఎవరైనా ఏదైనా ఒక చిన్న గ్లిచ్ ఏదైనా చెప్పారనుకో, లేదంటే ఇంకోటి ఏదైనా అది ఇక్కడ ఉందా అక్కడ ఉందా, లేదంటే అదేమైనా చేంజ్ చేస్తారా, ఇలాంటి డిస్కషన్ ఏమైనా వచ్చిందనుకో చాలా కంగారు పడిపోతాం కదా, అది చేయాలి ఇది చేయాలి. బట్ యాక్చువల్లీ కొంచెం కామ్ డౌన్ అయ్యి, నీ మనసుకు అన్నీ తెలుసు, నీకు ఏది కరెక్ట్ అన్నది నీకు 100%, 10,000% తెలుసు. సో ఈ 3-4 days ఇఫ్ ఐ హ్యావ్ టు సే సంథింగ్, డోంట్ లెట్ ఎనీథింగ్ ఎఫెక్ట్ యూ అట్ ఆల్. మనం తీసిన అల్టిమేట్ ప్రేక్షకులు, వాళ్ళు ఎలాగో వాళ్ళ వెడ్డిక్ట్ వాళ్ళు ఎలాగో ఇస్తారు కదా. సో నాట్ ఈవెన్ అంటే ఆబ్వియస్లీ రివ్యూస్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, అండ్ ఐఎమ్ క్వైట్ కాన్ఫిడెంట్ ఎలా ఉండబోతుందో. బట్ అన్నిటినీ మించింది మాత్రం యువర్ హార్ట్ విల్ నో వాట్ యూ మేడ్. అప్పుడప్పుడు మనం తీసిన దానికంటే గొప్పగా పొగిడేయచ్చు, లేదంటే అప్పుడప్పుడు మనం ఎంతైతే మనం ఏదైతే నమ్ముతున్నామో దానికంటే కొంచెం కింద ఉండొచ్చు. కానీ ఇట్స్ నాట్ అబౌట్ ఆల్ ఆఫ్ దట్. Of course we'll be very happy when it crosses that, but it's end of the day, in the long run, it's only about what you're feeling right now. You know it in your heart if you made a good film or not. అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది సార్. దానికి నేను 100% సార్. రోజు నిద్ర పడుతుందా పట్టట్లేదు అనే క్వశ్చన్ పక్కన పెడితే, పడుకుంటున్నా కొద్దిసేపు అయినా నేను అనుకున్న సినిమా తీసాను రన్ పడుకుంటున్నాను. అదే నిద్ర ఫుల్గా పట్టకూడదు, నిద్ర పట్టిందంటే ప్రాబ్లం. అంటే ఇట్స్ టూ కూల్ ఫర్ ఎ డైరెక్టర్ టు బి ఎ డైరెక్టర్ అన్నట్టు. సో టు అవర్ సూపర్ స్టార్స్, హౌ ఇస్ ఇట్ ఫీలింగ్? తర్వాత అమ్ముకుందాం, నువ్వు ఫస్ట్ నీకు నువ్వు మరి సీనియర్ కాబట్టి, హౌ ఇస్ దిస్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఫ్రమ్ నువ్వు ఇంత ముందు చేసిన ఫిల్మ్స్కి ఈ ఎక్స్పీరియన్స్కి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ యు ఆర్ ఫీలింగ్? యాజ్ అన్ యాక్టర్గా అయితే కోర్ట్కి ముందు కోర్ట్కి తర్వాత అన్న, ఎందుకంటే అంటే చాలా మెమరబుల్ సినిమా ఇది నాకు. ఎన్ని సినిమాలు చేసుకున్నా నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు కోర్ట్ అనే ఒక సినిమా ఉంటుంది. ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నీకు అంటే ఇప్పుడు ఇంతకుముందు చేసిన ఫిల్మ్స్ రిలీజ్కి ఒక 4-5 రోజుల ముందు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్న ఒక థాట్ ఉంటుంది ఆబ్వియస్లీ. కోర్ట్ విషయంలో ఆ థాట్ ఉందా, లేదంటే ఇది నా కెరియర్ని ఏం చేయబోతుంది అన్న థాట్ ఎక్కువ ఉందా? ఎందుకంటే ఇట్స్ సంబడి ఎల్సెస్ ఫిల్మ్. ఇప్పుడు దాకా నువ్వు చేసినవన్నీ యు ఆర్ అ పార్ట్ ఆఫ్, దిస్ ఇస్ యువర్ ఫిల్మ్. అవును, ఆఫ్ కోర్స్. దర్శి తర్వాత ఇట్స్ యువర్ ఫిల్మ్. దర్శితో పాటు తర్వాత కాదు. ఆ చిన్న బాధ్యత అయితే ఉందన్న, ఆ చిన్నగా అదే ఎక్కువే. ఆ బాధ్యతని నేను అంటే బాధ్యత మర్చిపో, నువ్వు అది డెలివరీ చేస్తావు. నేను అడిగేది డెలివరీ చేస్తావు కాబట్టి దీని తర్వాత ఏం చేయబోతున్నా నేను, ద కైండ్ ఆఫ్ ఫోన్ కాల్స్ ఐమ్ గోయింగ్ టు గెట్ అని అలాంటి థాట్స్ లోకి ఎప్పుడైనా వెళ్ళేవా? యా ఆబ్వియస్లీ వస్తాయి, ఎలాంటివి వస్తాయని వెళ్ళాను అలాంటి. బట్ జాగ్రత్తగా, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ చాలా మంచి స్టెప్ పడిపోవడం ఎంత ఇంపార్టెంటో, దాని తర్వాత వెళ్ళబోయే డైరెక్ట్
మేము అవునా? ముగ్గురు మేక్ షూర్ ఆఫ్టర్ Most దిస్ important. మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటారంటే వీ హ్యావ్ అరైవ్డ్ అనుకుంటారు. ఒక చాలా మంచి పేరు వచ్చినప్పుడు, ఒక పెద్ద సక్సెస్ అయినప్పుడు మనం వచ్చేసాం, మన ఏంటి అసలు మనం యాక్టర్ అయిపోయాం లేదంటే స్టార్ అయిపోయాం అని అనుకుంటారు. దట్ ఈస్ వేర్ ద వే టు బీ సక్సెస్ఫుల్ ఈస్ టు వన్ లెవెల్ ఆఫ్ హార్డ్షిప్, బట్ ద బిగ్గర్ హార్డ్షిప్ ఈస్ టు బీ కన్సిస్టెంట్ విత్. అండ్ ఐ థింక్ డోంట్ లెట్ ఎనీథింగ్ ఎఫెక్ట్ యూ. నేనంటే అనవసరంగా అందరు జ్ఞానం ఇచ్చేస్తున్నాను. నో, బట్ బికాస్ ఐ థింక్ ఫర్ హర్ష్ ఐ క్యాన్ డోంట్ అండ్ జస్ట్ అండర్స్టాండ్ వాట్ యూ రియలీ లైక్, యూ రియలీ వాంట్ టు డూ, వాట్ రెజనేట్స్ విత్ యూ. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నీకు చాలా మంది నాకు 100% ఆల్రెడీ నీకు ఐ థింక్ ఫర్ డిఫరెంట్ రోల్స్ నీకు ఎంతోమంది ఫోన్లో వచ్చింటే బోల్డ్ కథలు చెప్పుంటారు. బట్ ఈసారి ఇది వేరు, నేను సెటప్ వేరు. నేను ఒక గ్రోనప్ చైల్డ్ ఆర్టిస్ట్ లాను అలా కాకుండా నేను ఒక గ్రోనప్ ఒక మెయిన్ లీడ్గా చూస్తారు సినిమా చూసినప్పుడు. నీ ఎమోషన్ని ఫీల్ అవుతారు. అదేనా ఇప్పుడు నేను సరిపోతే శనివారం నాటి సినిమాలో ఇప్పుడు నేను చూసి అయ్యో అబ్బాయికి ఏదో కష్టం వచ్చిందే, హీరో వచ్చి కాపాడతాడు అనుకుంటారు. అదేనా ఇప్పుడు అలా కాదు కదా. అదేనా ఇప్పుడు ఒక హీరో కష్టంలో ఉన్నాడు, ఇంకో హీరో వచ్చి కాపాడతాడు అనుకుంటారు ఈసారి. అదేనా బ్యాలెన్స్ చేశాను బాగానే. సో ఇట్ ఈస్ ద వే దే లుక్ ఎట్ యూ విల్ చేంజ్. కాబట్టి ఐ థింక్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఈజ్ అ వెరీ స్మార్ట్ గై. అంతే ఏజ్ కాబట్టి జస్ట్ కేర్ఫుల్, ఎంజాయ్ ద ప్రాసెస్. అండ్ ఐ హోప్ వాల్ పోస్టర్లోనే ఇంకా 2-3 కనీసం సినిమాలు చేయాలి. థ్యాంక్ యూ. ఆ తర్వాత యూ బికమ్ అ బిగ్గర్ స్టార్, యూ డోంట్ హ్యావ్, వి విల్ నాట్ అప్రోచ్ యూ. వి ఆర్ ఓన్లీ వర్కింగ్ విత్ ద న్యూ స్టార్స్. పని లేదు, వెరీ స్వీట్. అంతే. ఇంకో రోషన్ ఎత్తుదాం. అన్న మీరు యాక్చువల్లీ సరిపోదలో ఏ టైంలో ఏ ముహూర్తంలో అన్నారో తెలీదు, వీడు నావాడు, ఇది నా సమస్య అని. నాకు కోపం వచ్చింది. కానీ ఫస్ట్ సినిమా తర్వాత నా సమస్య కాదు. ఫస్ట్ సినిమా వరకు నా సమస్య. నువ్వు రేపు ఏదైనా ఒక చిన్న రాంగ్ సినిమా సెలెక్ట్ చేసుకుని ఆడలేదంటే అది నాతో పడినా అంటే పర్లేదు. నో, బట్ ఐ డోంట్ థింక్. ఐ థింక్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్, నువ్వు సినిమాలోనే పెరిగావు ఒక రకంగా కదా. నీ అండర్స్టాండింగ్ మా అందరికంటే ఎక్కువ ఉంటుంది అనుకుంటే. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమ్మో అదిగో అమ్మో. సో చెప్పు, నువ్వు ఏమనుకున్నావు? ఫస్ట్ సినిమా ఎలా ఉంటుంది అనుకున్నావు? ఇది ఎలా ఉంది? అదిరిపోయింది సార్. అసలు అది రిలీజ్ అయ్యాక చూడాలి. ఆబ్వియస్లీ చాలా ప్రౌడ్, ఇంత మంచి సినిమా అసలు వచ్చినందుకు. నీకు అసలు ఎలా యాక్టింగ్ ఏంటి? నువ్వు ఏం చేసావు ఇంతకు ముందు? అసలు ఏం చేయలేదు సార్. నాకైతే మనోడు వీడియో చూపించాడు, నీ ఆడిషన్ వీడియో బిగినింగ్ లో. ఆడిషన్ చూసిన వెంటనే మనం షీఈ్ ద గర్ల్ అన్నాం. చిన్న అసలు డౌట్ కూడా పెట్టుకోవద్దు. నాకైతే చూసినప్పుడు అయితే ఇమీడియట్ గా షీఈ్ జాబిల్ అని చెప్పా. బట్ దాని ముందు అంటే ఆ సినిమా అంతా అయ్యేటప్పటికి కొంతమంది కొంచెం యాక్టింగ్ వస్తుంది. సినిమా ముందు చేసిన ఆడిషన్ లోనే యూ పర్ఫార్మ్డ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఫిల్మ్. సో దాని ముందు ఏంటి ఎక్స్పీరియన్స్? ఎలా కాకినాడలో ఏమన్నా లేదు సార్, అసలు లేదు. రీల్స్ చేసేదా? ఇప్పుడు చాలా మందికి ఐ థింక్ యాక్టింగ్ ట్రైనింగ్ అంతా రీల్స్ నుంచే జరిగింది. నైస్. వాట్ కైండ్ ఆఫ్ రీల్స్? అన్ని చేసేదాన్ని. అంటే చిన్న వ్లాగ్స్, మినీ వ్లాగ్స్. అయ్యో, మినీ వ్లాగ్స్. మినీ వ్లాగ్స్ అంటే తను ఎటన్నా లైక్ కాకినాడ నుండి అమలాపురం వెళ్ళినప్పుడు, టెంపుల్ కి వెళ్ళినప్పుడు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. కాకినాడ. ఓ ఇట్ ఇస్ దట్. హాయ్ గైస్. హాయ్ గైస్. నైస్ నైస్. ఓ గండి అలా పెట్టేయడమే. డాగ్ అలా వాకింగ్ తీసుకెళ్తే మా డాగ్ ని వాకింగ్ తీసుకొచ్చా. అలా పెట్టేయచ్చా? అండ్ దేర్ విల్ బి a lot of people who will comment and crazy. సో ఇప్పుడు మన సినిమా నీ వ్లాగ్స్ లో ప్రమోట్ చేయట్లేదా? ఆపేసాను సార్. ఓ ఇప్పుడు హీరోయిన్ కదా, ఇప్పుడు వ్లాగ్స్ చేయకూడదు ఇప్పుడు. నైస్ నైస్. ఓకే డన్. సో యు ఎంజాయ్డ్? చాలా. Are you excited for the release? Yeah, very much. Did you watch the film? లేదు సార్. డెఫినెట్గా బేరమంటుందని నా కాన్ఫిడెన్స్. అయితే 12th night యూఆర్ వాచింగ్ కదా మన స్పెషల్ షోకి. 12th night ప్రీమియర్ షో అంత పేరెంట్స్తోనా? అయితే డెఫినెట్గా
క్రై ఫెస్టే. నిన్న ట్రైలర్ చూసి స్టేజ్ ఎక్కి అంత ఎమోషనల్ అయిందంటే నువ్వు అసలు ఫుల్ క్రై ఫెస్ట్. Her mom's dream to make her an actress. చిన్నప్పటి నుంచి she's grooming. మామ్ ఆల్సో క్రై ఫెస్ట్. Will cry fest. See, yesterday తన స్పీచ్ ఏమి ఆర్టికులేటివ్ గా ఉండదు, బట్ దట్స్ ద బెస్ట్ స్పీచ్. Yeah. You see the innocence comes across. చాలా మంది చాలా సార్లు నేను ఇంతకుముందు బిగినింగ్ లో ఉన్నప్పుడు స్టేజ్ మీద మాట్లాడటం ఒక ఆర్ట్, లేదంటే నేను ఇంకా నా స్పీచ్ ప్రిపేర్ అవ్వలేదు ఇలా మాట్లాడేవాళ్ళు. ద మూమెంట్ యూ ప్రిపేర్ ఫర్ అ స్పీచ్ ఇట్ లూజెస్ ఇట్స్ మ్యాజిక్ కదా. నువ్వు ప్రిపేర్ అవ్వకుండా నువ్వు తప్పులు చేస్తావు సార్, ఆ తప్పులు ఎంత అందంగా ఉంటాయి. In film. నువ్వు ఇచ్చే Anything that's film related especially. ఎస్పెషలీ You see అండ్ that, అప్పుడప్పుడు I think. పదాల కోసం ఎదుర్కొని, లేదంటే ఆ జెన్యునిటీ, ఆ ఇన్నోసెన్స్ విచ్ కమ్స్ అక్రాస్. నిన్న రోషన్ మాట్లాడుతున్నప్పుడు కానీ తను మాట్లాడుతున్నప్పుడు కానీ, దర్శి అయితే ఎప్పుడు అంతే. దర్శి చూడు ఎప్పుడు ఒక స్ట్రక్చర్ ఉండదు. సో ఐ థింక్ అండ్ దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ హార్ట్. అండ్ మనోడు నిన్న ఆ ఫోన్ చూసుకుంటూ ఎక్కడ ఉన్నాను అసలు ఏం గుర్తులేదు మళ్ళీ చూసుకుంటూ, ఐ థింక్ ద హోల్ టీమ్ had this one innocence. And Vijay, obviously we don't have to say Vijay పంపించే after every film of mine ఒక లాంగ్ వాయిస్ నోట్ ఒకటి పంపిస్తాడు నాకు వాట్సాప్ లో. నాకు కూడా నేను 3-4 సార్లు అయిపోయింది అనుకుంటా, ఓహో లేదు ఇంకా ఇంకొంత ఉందని నాకు రియలైజ్ అవుతాను. మధ్యలో ఐ థింక్ అది ఆడియో నోట్ రికార్డ్ చేస్తూనే మధ్యలో ఐ థింక్ తన థాట్స్ లోకి వెళ్ళి మళ్ళీ వస్తాడు. సో అంటే బట్ ఇట్ ఫీల్స్ జెన్యూన్. ఐ నో ఇట్స్ కమింగ్ ఫ్రమ్ హార్ట్, అండ్ ఐ థింక్ దట్స్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దట్స్ వై ఆల్ ఆఫ్ యూ వర్ ఏబుల్ టు మేక్ సంథింగ్ లైక్ కోట్. నీకే అనిపిస్తుంది ఈ సినిమా కరెక్ట్ స్కోర్ చేస్తాను అనిపిస్తుందా? ఇంకొక 4 రోజులు ఇచ్చింటే ఇంకా బాగా చేస్తామని అనిపిస్తుంది? సార్ టైం గురించి ఏం ఆలోచన లేదు సార్. డెఫినెట్లీ చాలా బాగా వచ్చింది అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. అందుకనే కొంచెం మళ్ళీ ఈ రోజు వెళ్ళి డీటెయిల్స్లో కూర్చొని మళ్ళీ చూసాను సార్. చూసి రేపు మీరు చూస్తారు ఇది ఈ మధ్యలో ఏమైనా ఉంటే కూడా కరెక్ట్ చేసేసుకోవచ్చు అని చూసాను. అసలు నాకు అసలు అలాంటి డౌట్లు కూడా లేవు. నేను ఆల్రెడీ ఒకసారి సినిమా చూసాను, బట్ ఐ థింక్ నీ ఫుల్ స్కోర్తో ఫైనల్ ప్రోడక్ట్ ఐఎమ్ వెయిటింగ్ టు వాచ్ ఇట్ విత్ ద ఆడియన్స్. నాకు ఎక్కువ సార్లు, అందుకే నాకు చాలాసార్లు నాకు ఒక్కటే ప్రాబ్లం ఏంటి చెప్పినది, విత్ ద ఫిల్మ్స్ ఐ ప్రొడ్యూస్. నన్ను ఇలా స్కెడ్యూల్ తర్వాత రష్ చేసి చూడమంటారు, నాకు అయిన తర్వాత ఇలా ఒకసారి సినిమా కట్ చూడమంటారు. నాకు ఫినిష్డ్ ప్రోడక్ట్ చూస్తే ఒక ఆనందం, ఫస్ట్ టైం చూస్తే ఒక కిక్ నా నుంచి లాగేసుకుంటాను. సో దట్స్ ద ఓన్లీ ప్రాబ్లం. అదర్వైజ్ అబ్సల్యూట్లీ ఐ ఎంజాయ్. Even I wanted to watch RR తో నాకు I wanted to watch with the crowd, but he wanted us to watch separately. నాకు ఎందుకు ఒకసారి చూస్తాను ప్రోలో. ఐ నో ద ఫిల్మ్, ఐ లవ్డ్ ఇట్ ఆల్రెడీ. బట్ అన్ని హంగులు దిద్దిన తర్వాత ఇంకా ఇది ఏ రేంజ్లో ఉంటుందో ఐ కెన్ అండర్స్టాండ్ అండ్ ఐ వాంట్ వాచ్ ఇట్ విత్ ద ఆడియన్స్. పర్ఫెక్ట్. అందరం చూసా. ఓకే, మీరైతే కథ విన్నారు కాబట్టి ఓకే, మీరు కథకి రివ్యూ ఇవ్వండి మీరు చేసిన సినిమాకి. అందరం లెట్స్ గివ్ ఒక 1 minute రివ్యూ ఆఫ్ వాట్ వీ థింక్ ఇస్ అ ఫిల్మ్. లైక్ మనందరం ఇప్పుడు రివ్యూ రైటర్స్. ఓకే ఓకే, నువ్వు సినిమా చూసావు, ఓకే నువ్వు చేస్తే నీకు ఒక ఒపీనియన్ అదేనా. మన ఎవరి రివ్యూ వాళ్ళు 1 minute లో అలా క్లుప్తంగా టక ఇద్దాం. దిస్ విల్ బి న్యూ థింగ్. ద టీమ్ మెంబర్స్ విల్ గివింగ్ ద రివ్యూ. రైట్, నువ్వు కూడా ఇచ్చుకోవాలి నీ దానికి. అదే నుంచి మొదలు పెడదాం. ఒక 1 minute review. ఎవరు? నేను స్టార్ట్ చేయనా? ఓకే, దిస్ ఇస్ అ ఫిల్మ్ విత్ ఫుల్ ఆఫ్ హార్ట్ యాక్చువల్. అండ్ నేను అంటే నా రివ్యూలో ఈ డైలాగ్ చెప్పచ్చు లేదో నాకు తెలియదు, కానీ నిన్నే మనోడిని కలిసినప్పుడు జగదీష్ని ఈ సైడ్ చూసిన వాళ్ళందరూ చెప్తున్న ఒక మాట ఏంటంటే, ఒక్క రక్తం చుక్క కూడా రాని ఒక కమర్షియల్ సినిమా అన్నాడు. ఒక రక్తం చుక్క కానీ ఒక కామెడీ ట్రాక్లు కానీ జనరల్గా కమర్షియల్ సినిమాలో ఉండే ఎలిమెంట్స్ ఏవీ లేకుండా తీసిన ఒక కమర్షియల్ సినిమా. ఇట్స్ ఎగ్జాక్ట్లీ దట్. ఎందుకంటే ఒక 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 కంటెంట్ సినిమాకి క్లాప్స్ పడతాయి అండ్ ఒక కమర్షియల్ సినిమాకి విజిల్స్ పడతాయి. ఐ థింక్ విజిల్స్కి క్లాప్స్కి రెండిటికి స్పేస్ ఉన్న సినిమా కోట్.